కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పోలీస్ సిబ్బందికి వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అజిత వేజెండ్ల, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు, సీఏ దుర్గాప్రసాద్ పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నూతన వాహనాల తాళాలు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లకి అందజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ముఖ్య అతిథులు పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయాలలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి నిత్యం ప్రజాసేవలో ఉంటూ అందరికీ తోడుగా ఉంటున్న పోలీస్ సిబ్బందికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాహనాలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి, కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, బిడవలూరు ఎస్ఐ సాయి కళ్యాణ్, ఇందుకూరుపేట ఎస్ఐ నవీన్ కుమార్, కూటమి నాయకులు, ఇతర పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 బొలెరోలు పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయడం జరుగుతుంది. గతంలో కూడా ఒక 3 ఇచ్చున్నాం మనం కాన్స్టిట్యున్సీలో. ఇది 2వ విడత. ఎస్పెషలీ మా ఎస్ఐ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే ఇటువైపు రామతీర్థం లాస్ట్ వరకు గాని, అటువైపు ఇందుకూరుపేట ఆఖరా వరకు కానీ వాళ్ళు వెళ్ళాలంటే, పాళాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గబక్కున ఏదైనా జరిగితే అని చెప్పి వారు కోరిన మీదుగా ఇది మేడం కూడా రిక్వెస్ట్ చేసి ఎస్ఐ మాత్రమే ఇవ్వాలి జిప్స్ అని చెప్పి అడిగి ఈ రోజు మళ్ళీ 2వ విడత ఇస్తున్నాము. మా కాన్స్టిట్యున్సీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాళ్ళకి నేను ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినాను. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగకూడదు అని చెప్పి, ఏ తప్పు జరిగినా తనా మన అని కూడా చూడొద్దని కూడా చెప్పున్నాను. ఇది కూడా నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి అండగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈరోజు మనం ఈ రకంగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటున్న డిపార్ట్మెంట్ కి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.